ఈ దేశంలో ప్రజలకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇక్కడ పేదరికం ఎలా ఉండేదంటే తినడానికి తిండి లేకపోవడం వల్ల చాలామంది చనిపోయేవారు. న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరులు కూడా పెద్దగా ఏమీ ఉండేవి కాదు. మనం చెప్పుకోబోయేది వరల్డ్ మ్యాప్లో జూమ్ చేసి చూసినా కూడా కనిపించినంత చిన్న దేశం. ఇంకా దేశ జనాభా గురించి మాట్లాడుకుంటే ఈ దేశంలో జనాభా చాలా ఎక్కువ. ఇక్కడ ఒక చదరపు కిలోమీటర్కి 7,000 మందికి పైగా జనాభా ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద నెంబర్. అదే ఇండియాలో అయితే ఒక చదరపు కిలోమీటర్కి కేవలం 43 మంది మాత్రమే ఉంటారు. అయితే ఈ దేశం ఏం చేసిందో తెలియదు కానీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఇది పేద దేశం నుంచి ప్రపంచ దేశాల్లో ధనిక దేశాల్లో ఒకటిగా ఎదిగింది. ఒకప్పుడు కేవలం తిండి దొరక్క ప్రాణాలు పోగొట్టుకున్న ఈ దేశంలో ఇప్పుడు ప్రతి 6గురిలో ఒకరు లక్షాధికారిగా ఎదిగారు. దేశ తలసరి ఆదాయంలో ఈ దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. అలానే ఏషియాలోనే మొదటి స్థానంలో ఉంది. కానీ ఈ దేశం ఎంతలా ఎదగడానికి మరియు మారడానికి గల కారణం ఒకే ఒక వ్యక్తి. అతని పేరు లీ కువాన్ యూ. ఈయన మాజీ ప్రధానమంత్రి. మనం చెప్పుకుంటున్న ఈ దేశం పేరు సింగపూర్. ఈయన సింగపూర్ యొక్క తలరాతను మొత్తం మార్చేశాడు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మనం ఒక్క విషయం అయితే నేర్చుకుంటాం. అదేంటంటే మనం సరైన లీడర్ని కనుక ఎంచుకున్నట్లయితే అతను మన దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఎంత కష్టపడతాడని. మీరు ఇక్కడ చూస్తుంది వరల్డ్ మ్యాప్. ఇది ఇండియా. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న పాయింట్, ఇది ఎంత చిన్న పాయింట్ అంటే చూసారుగా ఎంత జూమ్ చేసి చూడాల్సి వస్తుందో. ఇదే సింగపూర్. ఇంకో విషయం ఏంటంటే సింగపూర్లో సిటీలు ఉండవు. మొత్తం సింగపూర్ని రీజన్స్ అంటే ప్రాంతాల వారీగా డివైడ్ చేశారు. అంటే వెస్ట్ రీజన్, నార్త్ రీజన్ ఇలా డివైడ్ చేశారనమాట. ఏరియా పరంగా చూసుకున్నట్లయితే సింగపూర్ మొత్తం 719 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. మన భారతదేశ వైశాల్యం 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇండియాతో పోలిస్తే 4,571 రెట్లు చిన్నది. సింగపూర్ సుమారుగా బెంగళూరు అంతా ఉంటుంది. సింగపూర్కు ఒక పక్క మలేషియా, మరో పక్క ఇండోనేషియా ఉన్నాయి. సింగపూర్ సరిహద్దు మొత్తం సముద్రాలతో నిండుంది. ఇక్కడ కనిపిస్తున్న వీటిని మలక్కా స్ట్రేట్ మరియు సుందా స్ట్రేట్ అంటారు. రెండు వేర్వేరు సముద్ర ప్రాంతాలు ఇలా ఒక మార్గం ద్వారా కనెక్ట్ అయి ఉంటే అప్పుడు దాన్ని స్ట్రేట్ అంటారు. అలాగే ఈ రోజుల్లో ఈ రూట్ అంతా ఇంపార్టెంట్ కాదు కానీ 7th సెంచరీలో ప్రపంచ దేశాలన్నిటికీ ఈ రూట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మార్గాల ద్వారానే ఈస్ట్ ఏషియా మరియు వెస్ట్ ఏషియాల మధ్య మొత్తం వ్యాపారం జరిగేది. మిడిల్ ఈస్ట్లోని దేశాలు అలాగే ఇండియా, యూరోప్ ఇలా ఏ దేశమైనా ఈస్ట్ ఏషియాలోకి వెళ్ళాలంటే ఈ 2 మార్గాల ద్వారానే వెళ్ళేవారు. ఇంకా ఏ రూట్ నుంచి వెళ్ళాలన్నా చాలా దూరం ఉండేది మరియు ఎక్కువ సమయం పట్టేది. అలాగే మలక్కా స్ట్రేట్ మరియు సుందా స్ట్రేట్ ఈ 2 మార్గాల్లో మలక్కా స్ట్రేట్ కొంచెం తక్కువ దూరం ఉండడం వలన దీన్నే ఎక్కువగా ఉపయోగించేవారు. 7వ శతాబ్దానికి ముందు ఇక్కడ సీపోర్ట్స్ ఉండేవి కాదు. కానీ తర్వాత పాలంబంగా మరియు సుమత్రా ప్రాంతాలకు చెందిన రాజు దుప్పంతా శ్రీ జైనాసా ఈ ఏరియా మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుని ఈ మార్గం గుండా వెళ్లే షిప్స్ అన్నిటికీ పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. సమయం గడిచే కొద్దీ చాలామంది రాజులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. వాళ్ళలో రాజ్కుమార్ సంగ్నీలా అనే రాజు ఆ ప్రాంతాన్ని పాలించేవాడు. ఈయన ఒక రోజు అడవికి వేటకు వెళ్తుండగా దూరంలో ఒక అందమైన ద్వీపాన్ని చూశాడు. అది చాలా నచ్చింది. వెంటనే ఆ ద్వీపానికి వెళ్లారు. అప్పట్లో ఆ ద్వీపాన్ని టామసేక్ అనే పేరుతో పిలిచేవారు. ఆ ద్వీపంలో ఆ రాజు ఇంతకుముందు ఎప్పుడు చూడని ఒక జంతువుని చూశాడు. అప్పుడు పక్కనున్న వారంతా రాజుకి ఆ జంతువు పేరు సింహం లేదా సింగ అని అంటారని చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆ రాజు ఆ ప్రాంతానికి సింగపురా అనే పేరు పెట్టారు. తర్వాత దీని పేరు సింగపూర్ అయిపోయింది. సింగపూర్ అంటే లయన్ సిటీ అని అర్థం. ఇప్పుడు చూస్తున్న సింగపూర్ యొక్క నేషనల్ సింబల్ సింహం యొక్క తల ఉంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ ఈ రూట్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది. ఈ రూట్ ద్వారా బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అప్పుడు మిగిలిన దేశాలన్నీ ఈ ప్రాంతాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళకి చాలా లాభం ఉంటుందని అర్థమైంది. అప్పుడు 1511 సంవత్సరంలో పోర్చుగీస్ మలక్కా స్ట్రేట్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఇక్కడ చాలా సీపోర్ట్స్ నిర్మించారు. ఈ సీపోర్ట్స్లో మంచి బిజినెస్ జరగడం వల్ల ఆ ప్రాంతం మొత్తానికి చాలా లాభం వచ్చేది. ఈ రూట్ పోర్చుగీస్ కంట్రోల్లో ఉండడం వల్ల వాళ్ళకి లాభం వచ్చేది. కానీ పక్కనే ఉన్న డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా నష్టం వచ్చేది. అందువల్ల 1603 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం చేసి పోర్చుగీస్ని ఓడించి ఈ ఏరియాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఒక పక్క పోర్చుగీస్ మరియు డచ్ వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటే మరో పక్క అప్పటికే ఇండియాని రూల్ చేస్తూ ఎంతో లాభం పొందుతున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సౌత్ ఏషియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ చేయడానికి వీళ్ళకు కూడా ఈ రూట్ ఎంతో అవసరం. అందువల్ల వీళ్ళు ఈ రూట్ కోసం డైరెక్ట్గా యుద్ధం చేయకుండా 1819 సంవత్సరంలో బ్రిటిష్ ఆఫీసర్ అయినటువంటి థామస్ స్టాంఫర్డ్ అప్పటికే సింగపూర్ను పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్ హుస్సేన్ షాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళ సుల్తాన్కి $8,000 ఇచ్చి దానికి బదులుగా సింగపూర్ ఏరియా మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారనమాట.
బ్రిటిష్ వాళ్ళు సింగపూర్ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత డచ్తో యుద్ధం ఏమీ చేయలేదు, కానీ వీళ్ళ మధ్య బిజినెస్ కోసం మంచి పోటీ ఉండేది. ఈ పోటీలో భాగంగా బ్రిటిష్ సింగపూర్లో డచ్ వాళ్ళ కంటే పెద్ద పెద్ద సీపోర్ట్స్ నిర్మించడం మొదలుపెట్టారు. అలాగే డచ్ని ఓడించడానికి సింగపూర్ సీపోర్ట్స్లోకి వచ్చే షిప్స్ ఏవి కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదని ప్రకటించారు. దీనివలన అన్ని దేశాల నుంచి వచ్చే షిప్లు ఎక్కడా ఆగకుండా సింగపూర్ సీపోర్ట్లోనే ఆగేవి. ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ కట్టించుకోకపోవడం వల్ల బ్రిటిషర్స్కి లాసే, కానీ ఇక్కడ ఎక్కువ షిప్స్ రావడం వల్ల ఫ్యూచర్లో మంచి బిజినెస్ అవుతుందని, అలానే ప్రాఫిట్స్ కూడా వస్తాయని ఆలోచించారు. ఇక్కడ ఎక్కువ బిజినెస్ జరగడం వల్ల చుట్టుపక్కల దేశాల నుంచి చాలామంది ప్రజలు వచ్చేవారు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేసేవారు కాదు. దానివల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేవి. ఆ తర్వాత సింగపూర్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఫేమస్ అయిపోయింది. చాలా దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం, గ్యాంబ్లింగ్ ఆడడం, ప్రాస్టిట్యూషన్ వంటివి చేసేవారు. బ్రిటిషర్లు సింగపూర్ని అయితే కంట్రోల్లోకి తీసుకున్నారు, కానీ అక్కడి నుంచి అనుకున్నంత ప్రాఫిట్స్ వచ్చేవి కాదు. కానీ పక్కనే ఉన్న చైనాలో చాలా న్యాచురల్ రిసోర్సెస్ దొరకడం వల్ల చైనా వాళ్ళు వాటితో ప్రపంచ దేశాలన్నింటిలో బిజినెస్ చేసి మంచి ప్రాఫిట్స్ సంపాదించేవారు. చైనా ఇంత మంచి బిజినెస్ చేసి లాభం పొందడం బ్రిటిష్ వాళ్ళకి నచ్చలేదు. ఇంతకీ బ్రిటిష్ వాళ్ళే ఏం కావాలన్నా చైనా నుంచి కొనుక్కునేవారు. కానీ అన్నీ చైనా నుంచి కొనడం వాళ్ళకి నచ్చక బ్రిటిష్ వాళ్ళు చైనాకు కూడా ఏదో ఒక ప్రోడక్ట్ అమ్మాలని అనుకున్నారు. కానీ చైనాకు అమ్మేంత గొప్ప ప్రోడక్ట్ వీళ్ళ దగ్గర ఏమీ లేదు. కానీ బ్రిటిషర్స్ ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలిసిందే. ఎలాగోలా ఒక ప్రోడక్ట్ని చైనాకు పంపి అక్కడున్న ప్రజలందరినీ దానికి బానిసయ్యేలా చేశారు. ఆ ప్రోడక్ట్ పేరు ఓపియం, అంటే నల్లమందు. ఇదొక మత్తు పదార్థం. దీన్ని చైనా ప్రజలకి బాగా అలవాటు చేశారు. చైనాలో ఈ మత్తు మందుకి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు బాగా పెరిగిపోయారు. ఈ ఎడిక్షన్ సింగపూర్లో కూడా వ్యాపించింది. ఎందుకంటే సింగపూర్లో ఎక్కువ శాతం చైనీస్ లేబరే ఉండేవాళ్ళు. 1847 డేటా ప్రకారం పాపులేషన్ చూసుకుంటే పెద్దగా డెవలప్ అవ్వని సింగపూర్లో అప్పటికే 70,000 మంది ఉండేవారు. దీనిలో 40,000 మంది చైనా వాళ్ళే ఉండేవారు. ఈ 40,000 మందిలో దాదాపు 15,000 మంది మత్తుమందికి బానిస అయిపోయారు. ఇలా అక్కడ ప్రజలు మత్తుమందికి బానిస అవడం వలన దేశం ఎంతో నాశనం అయిపోవడం మొదలైంది. కానీ తర్వాత 1869 సంవత్సరంలో ఈజిప్ట్ యొక్క సుయాజ్ కెనాల్ ఓపెన్ అయింది. ఈ రూట్ యొక్క డిస్టెన్స్ తక్కువ అవడం వలన వ్యాపారం చేసే వాళ్ళందరూ ఈ రూట్నే ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ రూట్ వల్ల ఇంగ్లాండ్ నుంచి చైనాకి మధ్య ఉన్న డిస్టెన్స్ 7,000 కిలోమీటర్లు తగ్గింది. దీనివల్ల సింగపూర్ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ పెరిగింది. కానీ 1914 సంవత్సరంలో వరల్డ్ వార్ 1 మొదలైంది. ఈ యుద్ధానికి సింగపూర్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ యుద్ధం వల్ల సింగపూర్లో బిజినెస్ తక్కువై చాలా నష్టం వచ్చింది. దీనివల్ల ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోయింది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అప్పటికే అక్కడ వాళ్ళు ఓపియంకి అలవాటు పడున్నారు. ఇవన్నీ కాకుండా 1918 సంవత్సరంలో ప్రపంచం మొత్తం స్పానిష్ ఫ్లూ వ్యాపించింది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలా సింగపూర్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. తర్వాత 1942 సంవత్సరంలో, అంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్ మరియు బ్రిటిష్ యుద్ధం చేసుకుని జపాన్ కొన్ని వేల మంది బ్రిటిష్ సైన్యాన్ని చంపి సింగపూర్లోకి ప్రవేశించింది. సామాన్య ప్రజలను చంపడం, సహజదహనం చేయడం మరియు సింగపూర్ ప్రజల్ని అనేక చిత్రహింసలకి గురిచేశారు. అప్పట్లో సింగపూర్ పరిస్థితి ఎవరు చూసినా మళ్ళీ సింగపూర్ ఇంత గొప్ప దేశంగా ఎదుగుతుందని అసలు ఊహించలేదు. ఇదిలా ఉండగా 1945 సంవత్సరంలో జపాన్పై అమెరికా అణుబాంబు ప్రయోగించింది. దీంతో జపాన్కు భారీ నష్టం వచ్చి సింగపూర్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ బ్రిటిషర్లు సింగపూర్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటికి సింగపూర్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఈసారి బ్రిటిషర్లు సింగపూర్ అడ్మినిస్ట్రేషన్లోని కొన్ని మార్పులు చేశారు. మార్పు ఏంటంటే సింగపూర్లో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక నాయకుడిని నియమిద్దాం అనుకున్నారు. అంటే సింగపూర్లో సెల్ఫ్ గవర్నెన్స్ మొదలు పెట్టాలని ఆలోచించారు. అప్పుడు సింగపూర్ సమస్యలకు సంబంధించి స్వయంగా అక్కడి నాయకుడే నిర్ణయాలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ అక్కడున్న ప్రజల చేతిలోనే ఉన్నా కానీ సింగపూర్ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్ మరియు సింగపూర్ సెక్యూరిటీ కంట్రోల్ మొత్తం బ్రిటిషర్ల చేతుల్లో ఉండేది. తర్వాత 1959లో సింగపూర్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. మొత్తం 51 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ తరపు నుంచి లీ కువాన్ యూ అనే ఆయన పోటీ చేసి మొత్తం 51 సీట్లలో 43 సీట్లు గెలుచుకొని సింగపూర్కి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ వ్యక్తి మొత్తం సింగపూర్ యొక్క తలరాతనే మార్చేశాడు. ఒకవైపు సింగపూర్ పోర్ట్ నుంచి డబ్బు సంపాదించడంలో బ్రిటిష్ వారు దృష్టి పెడితే, మరోవైపు లీ దృష్టి సింగపూర్ జాతీయ, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితిని మార్చడంపై దృష్టి పెట్టి ఎంతో మార్పుని తీసుకొచ్చారు. దీనివల్ల అతన్ని ఎప్పటికీ ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలుస్తారు. సింగపూర్లో ఇంతలా మార్పు తీసుకురావడానికి లీ దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇతర దేశాల్లో ఉన్న లీడర్స్ కూడా లీని చూసి ప్రయత్నించారు, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు.
చాలామంది ఏమంటారంటే సింగపూర్ ఉన్న లొకేషన్ చాలా మంచి లొకేషన్, అందుకే సింగపూర్ ఇంత గొప్పగా మారిపోయిందని చెప్తారు. కానీ ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ల లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. కానీ అవేమీ సింగపూర్ అంతా సక్సెస్ అవ్వలేదు. సింగపూర్ ఎంత సక్సెస్ అవ్వడానికి ఏకైక కారణం లీ. ఈ సక్సెస్కి అతను ఏం చేశాడు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. లీ కువాన్ యూ సింగపూర్ ప్రధాని అయిన వెంటనే సింగపూర్ దానంతటది ఒక గొప్ప శక్తిగా నిలబడకపోతే తనను తాను కాపాడుకోలేదని అతనికి తెలుసు. ఎందుకంటే సింగపూర్ సెక్యూరిటీ మొత్తం బ్రిటిషర్లు కంట్రోల్ చేసేవారు. ఒకవేళ వాళ్ళు సింగపూర్ని వదిలేసి వెళ్ళిపోతే దేశ భద్రత, అడ్మినిస్ట్రేషన్ మరియు లా అండ్ ఆర్డర్ ఇలా అనేక ముఖ్యమైన విషయాలు ఎలా మేనేజ్ చేయాలో సింగపూర్లో ఎవరికీ తెలీదు. ఇదే కాదు, లీ ముందు ఎన్నో అడ్డంకులున్నాయి. అప్పటికి సింగపూర్లో చైనా జనాభా చాలా ఎక్కువ. దీనివల్ల సింగపూర్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉండేవి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా అయినా సరే సింగపూర్లో వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకునేవి. పీఎం లీ ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే సింగపూర్లో పేదరికం, అక్కడుండే స్లమ్, కరువు, మత్తు పదార్థాలు, వైలెన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే సింగపూర్లో ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలు సపరేట్గా ఉండేవారు, కమ్యూనిటీగా డివైడ్ అయి ఉండేవారు. అంటే చైనా నుంచి వచ్చిన ప్రజలందరూ సింగపూర్లో ఉన్న డౌన్ టౌన్లో ఉండేవారు. మలేషియా వాళ్ళు క్యాంపోంగ్ గ్లేమ్లో మరియు ఇండియా వాళ్ళు శారాంగూన్లో ఉండేవారు. దేశమంతా కలిసి ఉండేవారు కాదు. పీఎం లీ ముందుగా దేశాన్నంతా ఒకటి చేయాలనుకున్నాడు. దీనికోసం లీ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ను రూపొందించారు. వీళ్ళ నేషనల్ యాంథమ్ చాలా చిన్నది. సింగపూర్ కరెన్సీ వెనుక వీళ్ళ నేషనల్ యాంథమ్ ఉంటుంది. అలాగే ఈ సవాళ్ళన్నింటినీ ఎదుర్కోవడానికి పీఎం లీ ఫిబ్రవరి 1960లో 70% జనాభా ఎవరైతే కమ్యూనిటీగా డివైడ్ అయి స్లమ్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఒకటి చేయడానికి హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ల్యాండ్స్ కొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టేది. లీ స్లమ్స్లో ఉంటున్న వారందరికీ చౌకగా ఇల్లిచ్చాడు. డబ్బులు లేక కొనలేని వారికి లీజ్కి ఇచ్చేవాడు. ఉద్యోగం చేసేవారికి సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ తీసి ఇల్లు కొనుక్కునేలా ఆప్షన్ ఇచ్చాడు. అంతకుముందు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ రిటైర్ అయిన తర్వాత మాత్రమే తీసుకునేలా వీలుండేది. కానీ లీ దీన్ని మార్చి మెడికల్ ఎమర్జెన్సీ టైంలో కానీ ఇల్లు కొనుక్కునే టైంలో కానీ తీసుకునేలా ఆప్షన్ ఇచ్చాడు. అక్కడ స్లమ్స్ మొత్తం కొన్ని సంవత్సరాలకే బిల్డింగులుగా మారిపోయాయి. గవర్నమెంట్ ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేసింది. అదేంటంటే ప్రజలకు కావాలని డిఫరెంట్ కమ్యూనిటీ వాళ్ళకి ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్మేది. దీనివల్ల అందరూ కలిసి ఉంటారని ఇలా చేసేది. అలానే లీ ప్రతి మతానికి సమాన గౌరవం మరియు అవకాశాలు సృష్టించాలని అనుకున్నాడు. అలానే మతానికి సంబంధించిన గొడవలు కూడా అంతం చేయాలంటే స్కూల్ స్టేజ్లోనే పిల్లల మనసుల్లో ఈ ఆలోచన తీసేయాలి అనుకున్నాడు. ఆ సమయంలో సింగపూర్లో మలాయ్ కమ్యూనిటీ పిల్లలు మలాయ్ స్కూల్కి వెళ్ళేవారు, చైనీస్ పిల్లలు చైనా స్కూల్స్కి వెళ్ళేవారు. దీన్ని ఎదుర్కోవడానికి లీ ఆ స్కూల్స్ కంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మరియు ఫెసిలిటీస్తో గవర్నమెంట్ స్కూల్స్ స్టార్ట్ చేశాడు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజు కూడా చాలా తక్కువ ఉండేది. తక్కువ ఫీజు, హై క్లాస్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల తమ పిల్లలను కమ్యూనిటీ స్కూల్స్లో నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడం మొదలుపెట్టారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే పిల్లలందరికీ అన్ని మతాలని ఎలా గౌరవించాలి, అలాగే ఎలా కలిసి ఉండాలో నేర్పించేవారు. స్కూల్లో ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ జరిగినప్పుడు కూడా చైనీస్ పిల్లలు మలేషియా డ్రెస్సులు వేసుకొని, అలానే మలేషియా పిల్లలు వేరే కమ్యూనిటీ డ్రెస్సెస్ వేసుకొని పర్ఫామ్ చేసేవారు. ఇలా చాలా మంచి కల్చర్ను స్కూల్లో ప్రవేశపెట్టారు. దీనికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని పేరు కూడా పెట్టారు. ప్రజలందరినీ కలిపించడమే ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సింగపూర్లో జరిగే కల్చరల్ ఈవెంట్స్ అన్నింటినీ ఒకే లాంగ్వేజ్లో కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్లో పర్ఫామ్ చేసేవారు. ఈ కల్చరల్ ఈవెంట్స్లో కూడా చైనీస్ వారు మలేషియా ఈవెంట్స్లోనూ, అలానే మలేషియా వారు చైనా ఈవెంట్స్లోనూ పార్టిసిపేట్ చేసేవారు. సింగపూర్లో చైనీస్, మలాయ్, తమిళ్ మరియు ఇంగ్లీష్ మాట్లాడేవారు ఎక్కువ ఉండేవారు. అందువల్ల ఈ 4 లాంగ్వేజెస్ని సింగపూర్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ చేసేశారు. దేశాన్ని ఒకటిగా కలపడంలో ప్రైమ్ మినిస్టర్ సక్సెస్ అయ్యారు. కానీ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే సింగపూర్ కేవలం టిన్ అండ్ రబ్బర్ ప్రొడక్ట్స్ పైనే ఆధారపడింది. కానీ ఈ టిన్ అండ్ రబ్బర్ ప్రొడక్ట్స్కి ముడిసరుకు మొత్తం మలేషియా నుండి వచ్చేది. సింగపూర్లో పెద్దగా న్యాచురల్ రిసోర్సెస్ ఏమీ ఉండేవి కాదు. అందుకే పీఎం లీ మొదటి రోజు నుంచే మలేషియా సపోర్ట్ సింగపూర్కు ఉండాలని భావించి ఎప్పుడు మలేషియాని సంతోషపెట్టడానికే చూసేవారు. దీనికోసం మలేషియా భాష అయిన మలాయ్ని సింగపూర్ యొక్క జాతీయ భాషగా ప్రకటించారు. లీ మలేషియా, సింగపూర్ అంతా ఒకటేనని, భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తే మలేషియా సింగపూర్కు సపోర్ట్ చేస్తుందని ఇలా చేశారు. లీ సింగపూర్కు ఎంతో మంచి చేసినప్పటికీ ఒకవేళ కరప్షన్ అనేది దేశంలో ఉంటే దేశం ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతుందని 1960లో కరప్షన్ను అరికట్టడానికి ఒక చట్టం తీసుకొచ్చారు. అదేంటంటే ఎవరైనా అవినీతి చేస్తూ దొరికితే అప్పుడు వారికి $1,00,000 సింగపూర్ డాలర్ల జరిమానా లేదా 5 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 2 విధించవచ్చని ప్రకటించారు. ఈ కరప్షన్ చేసేవారిని పట్టుకోవడానికి CPIB కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోని ఏర్పాటు చేశారు. ఈ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అండర్లో ఉండేది కాదు. ఏదైనా కరప్షన్ జరిగితే ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ప్రధానమంత్రికే రిపోర్ట్ చేసేది. అందుకోసం రికమెండేషన్లు ఏవి కూడా పనిచేసేవి కాదు.
దీని తర్వాత 1961 సంవత్సరంలో అతను ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఈడీబీని ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే బయట నుంచి ఎవరైనా కొత్తగా కంపెనీ పెట్టాలనుకుంటే వారికి ట్యాక్స్ బెనిఫిట్ కల్పించేవారు. ఒక్కోసారి 1-2 సంవత్సరాలు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసేవారు కాదు. దీనివల్ల సింగపూర్లో వారికి మంచి ఉద్యోగాలు వచ్చేవి. ఇవన్నీ చేస్తూనే లీ సింగపూర్ను మలేషియాలో కలుపుకోమని మలేషియా గవర్నమెంట్ను అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ఇలా చేస్తే మలేషియాతో పాటు సింగపూర్ కూడా డెవలప్ అవుతుందని అనుకునేవారు. కానీ ఈ డెసిషన్ అనేది అతను ఒక్కడే మాత్రం తీసుకోలేదు. ప్రజల ఆలోచన కూడా తెలుసుకోవడానికి సింగపూర్ను మలేషియాలో కలుపుకోవడానికి ఓటు వేయమని ప్రజల్ని అడిగితే అందరూ కలపమని ఓటేశారు. దీంతో సింగపూర్ మలేషియాలో ఒక స్టేట్ అయిపోయింది. కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. మలేషియా సింగపూర్ను తన స్టేట్గా చేసుకున్నందుకు మలేషియా సెంట్రల్ గవర్నమెంట్కు సింగపూర్ యొక్క సంవత్సర ఆదాయంలో 40% ఇచ్చేయాలి. సింగపూర్లో జరిగే అడ్మినిస్ట్రేషన్ మొత్తం సింగపూర్ గవర్నమెంట్ చూసుకునేది. కానీ సింగపూర్ యొక్క డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ మరియు సెక్యూరిటీ మొత్తం మలేషియా గవర్నమెంట్ హ్యాండిల్ చేసేది. అలాగే మలేషియా గవర్నమెంట్ తన పార్లమెంట్లోని 15 సీట్లను సింగపూర్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఇప్పుడు మలేషియా, సింగపూర్ కలిసిపోయాయి కాబట్టి లీ పీఏపీ పార్టీ మలేషియా యొక్క జనరల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందని ప్రకటించారు. ఇక్కడ మలేషియా గవర్నమెంట్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందుకంటే ఎక్కడ లీ పార్టీ వచ్చి వీళ్ళ పార్టీల్ని వెనక్కు నెడతాయని మలేషియన్ గవర్నమెంట్ కొద్దిగా భయపడింది. అందులోని సింగపూర్లో మలేషియాకు సంబంధించిన మరియు చైనాకు సంబంధించిన ప్రజలు ఇద్దరు ఉండేవారు. వీళ్ళ మధ్య అప్పుడప్పుడు గొడవలయ్యేవి. దీనివల్ల మలేషియా లీకి మలేషియా పీపుల్కి సపోర్ట్ చేసి చైనా పీపుల్ని కొద్దిగా వెనక్కి పెట్టమని చెప్పింది. అప్పుడు లీ కష్టపడి సింగపూర్లో ప్రజలందరినీ ఒకటి చేశారు. మళ్ళీ విడదీయమని చెప్పేసరికి మలేషియాకు డైరెక్ట్గా నో చెప్పారు. అప్పుడు లీ చెప్పింది చేయనందుకు మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్ని అనవసరంగా వాళ్ళు కలుపుకున్నామని అనుకుంది. తన మాట వినలేనందుకు లీని మరియు అతని పార్టీలో కొందరు మెంబర్స్ని జైల్లో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ టుంకు అబ్దుల్ రెహమాన్ 1965లో ఆగస్టు 9న సింగపూర్ని మలేషియా నుంచి సపరేట్ చేసేశారు. లీ అదే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సింగపూర్ను ప్రజాస్వామ్య అండ్ స్వతంత్ర దేశంగా అంటే రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్గా ప్రకటించారు. కానీ లీ సింగపూర్ను మలేషియా నుంచి విడిపోవాలని కోరుకోలేదు. కానీ అలా విడిపోవాల్సి వస్తున్నందుకు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఏడ్చారు కూడా. కానీ తర్వాత లీకి అర్థమైంది ఏంటంటే సింగపూర్ను రక్షించడానికి ఎవరు రారు, ఏం చేయాలన్నా వారే చేసుకోవాలని. ఇదిలా ఉంటే మరోపక్క బ్రిటిషర్లకు సింగపూర్ వల్ల పెద్దగా లాభం లేకపోగా సింగపూర్లో సెక్యూరిటీ కోసం మిలిటరీని మెయింటైన్ చేస్తున్నందుకు వాళ్ళకి చాలా నష్టం వచ్చేది. అందుకోసం 1967 జూలై 18న సౌత్ ఈస్ట్తో పాటు సింగపూర్ను కూడా వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. వెళ్తూ వారితో పాటు బ్రిటిష్ మిలిటరీని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. బ్రిటిషర్లు విడిచి వెళ్ళిపోవడం లీ మరియు సింగపూర్ ప్రజలందరికీ ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే బ్రిటిషర్లు సింగపూర్కు కేవలం భద్రత మాత్రమే కాదు, ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించారు. ఇలా జరగడం వల్ల సింగపూర్ ప్రజలకు భద్రత మరియు ఎంప్లాయ్మెంట్ రెండూ పోయాయి. ఇప్పుడు లీ దగ్గర ఇంతమందికి జాబ్స్ ఇచ్చేందుకు ఆప్షన్ ఏమీ లేదు. లీ లండన్ వెళ్ళి బ్రిటిషర్లను వదిలి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశాడు. కానీ బ్రిటిషర్స్ దానికి ఒప్పుకోలేదు. దీంతో సింగపూర్ పూర్తిగా ఒంటరైపోయింది. సింగపూర్ యొక్క సెక్యూరిటీ సిచ్యువేషన్ కూడా అంతేం బాగోలేదు. వీళ్ళ దగ్గర కేవలం 1000 మంది ఉన్నారు. 2 బెటాలియన్లు మరియు 2 షిప్లు మాత్రమే ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ ఏమీ లేదు. అయినప్పటికీ వారు తమ సొంత మిలిటరీ ఫోర్స్ను తయారు చేసుకుని ఎలాగోలా మేనేజ్ చేశారు. తర్వాత లీ చుట్టుపక్కలున్న మలేషియన్, ఇండోనేషియన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాలతో మాట్లాడి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ను ఫామ్ చేశారు. ఇది ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే ఈ దేశాలన్నీ ఒకరికొకరు కనెక్ట్ అయ్యి ఒకరికొకరు ఎకనామికల్గా సపోర్ట్ చేసుకునేవారు. తర్వాత జూన్ 1968లో లీ జూరాంగ్ టౌన్ కార్పొరేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. జూరాంగ్ అనేది సింగపూర్లో ఒక ఏరియా. దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలనుకున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలుగా సింగపూర్లోనే ఎందుకు కంపెనీలు పెడతారు? కానీ అలా పెట్టడానికి లీ కంపెనీలకి చాలా ఆఫర్స్ ఇచ్చారు. కొన్ని కంపెనీలు అసలు ట్యాక్స్ కట్ అవసరం లేదని, అలాగే కొన్ని కంపెనీలకి కొన్ని సంవత్సరాల పాటు ట్యాక్స్ తీసుకోమని ప్రకటించారు. అలాగే లీ USA, జపాన్, హాంకాంగ్, తైవాన్, మలేషియా, ఆస్ట్రేలియా మరియు యూరోపియన్ కంపెనీలతో మాట్లాడి సింగపూర్లో కంపెనీలు పెట్టడానికి ఒప్పించారు. దీంతో కేవలం 2 సంవత్సరాల్లో ఊర్లో 150 కంటే ఎక్కువ కంపెనీలు మరియు 32,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత చాలా ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు వచ్చాయి. ఎన్ని ఆయిల్ రిఫైనింగ్ కంపెనీలు వచ్చాయంటే సింగపూర్ ఏకంగా ప్రపంచంలోనే 3వ ఆయిల్ రిఫైనింగ్ సెంటర్గా మారిపోయింది. ఇలా PM లీ ఎన్నో జాబ్స్ క్రియేట్ చేయడం వల్ల సింగపూర్ పూర్తిగా మలేషియాపై ఆధారపడడం అయిపోయింది. లీ ఇంత గొప్ప పనులు చేయడం వల్ల 1970 సంవత్సరం వచ్చేసరికి సింగపూర్లో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. ఇక్కడ ఎన్ని జాబ్స్ క్రియేట్ అయినాయంటే ఇక్కడ జాబ్ చేయడానికి ఇతర దేశాల నుంచి ఎంప్లాయీస్ని పిలిపించేవారు. సింగపూర్ యొక్క GDP 13.9% పెరిగింది. ఇండియాతో పోలిస్తే అప్పటికిది 3 రెట్లు ఎక్కువ.
ఎక్కువ కంపెనీలు ఉండడం వల్ల ఇతర దేశాల నుంచి చాలా ఆర్డర్స్ వచ్చేవి. ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఓవర్ టైం చేసినా కూడా డెలివరీ టైం చేయలేకపోయేవారు. అప్పుడు పీఎం లీ అధికారులను పిలిపించి మనం శ్రమ ఎక్కువ ఉండి తక్కువ ప్రాఫిట్స్ వచ్చే ప్రొడక్ట్స్పై వర్క్ చేస్తున్నాం, ఇలానే ఉంటే మనకి ఎంత పెద్ద బిజినెస్ వచ్చినా సరే మన గ్రోత్ ఇక్కడే అయిపోతుందని చెప్పారు. అలానే తక్కువ శ్రమతో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే ప్రొడక్ట్స్ అంటే టెక్నాలజీ, ఫార్మా మరియు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్పై ఫోకస్ పెట్టమని చెప్పారు. ఈ ప్లాన్పై వర్క్ చేసి 1973 సంవత్సరంలో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఈడీబీ సింగపూర్లో ఎవరైతే హై టెక్నాలజీ ఇండస్ట్రీస్ పెడతారో వారు 5 సంవత్సరాల వరకు ₹1 కూడా ట్యాక్స్ కట్టనవసరం లేదని అనౌన్స్ చేశారు. ఇది కేవలం ఫారిన్ కంపెనీలకే కాదు, ఏవైతే సింగపూర్లో అప్పటికే కంపెనీలు ఉన్నాయో వారు కూడా టెక్నాలజీ పరంగా అప్డేట్ అయితే వారికి కూడా ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్ లభించేది. సింగపూర్లో కంపెనీస్ చాలా రావడం మొదలయ్యాయి. అలాగే వర్కర్స్ యొక్క డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఇక్కడ ఉండే వర్కర్స్కి టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోతే ఎంఎన్సీ కంపెనీలో జాబ్స్ రావు. దీనికోసం సింగపూర్ గవర్నమెంట్ ఎంఎన్సీ కంపెనీలతో మాట్లాడి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్ సెంటర్లో థియరిటికల్గా ఏవో క్లాసెస్ చెప్పకుండా ప్రాక్టికల్గా వర్క్ చేయించేవారు. దీంతో అక్కడ ఎంప్లాయీస్ వర్క్ త్వరగా నేర్చుకున్నారు. అలానే పీఎం లీ ఒక గేమ్ చేంజింగ్ ప్లాన్ వేశారు. అదేంటంటే అప్పట్లో సింగపూర్ బ్యాంకులకు ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే ప్రాఫిట్లో 45% సింగపూర్ గవర్నమెంట్ తీసుకునేది. దీనివల్ల విదేశీ బ్యాంకులు సింగపూర్లో బ్యాంకులు పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపించేవి కాదు. దీంతో లీ బ్యాంక్ నుంచి వచ్చే 45% ట్యాక్స్ తీసుకోవడం రద్దు చేసింది. ఈ ఒక్క ప్లాన్తో సింగపూర్లో ఫారిన్ బ్యాంక్స్ అన్ని చాలా పెట్టుబడులు పెట్టాయి. దీంతో సింగపూర్ ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్గా మారిపోయింది. తర్వాత 1980లో గవర్నమెంట్ హై శాలరీ స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీంతో మంచి స్కిల్ ఉన్న ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీ వచ్చేది. ఇక్కడితో ఆగిపోకుండా గవర్నమెంట్ బడ్జెట్లో సపరేట్గా స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ని ప్రవేశపెట్టింది. ఈ ఫండ్ దేశంలో ఉన్న కంపెనీల ట్రైనింగ్, R&D, ఆటోమేషన్ చేయడంలో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేది. ఇక్కడ ఎంత సక్సెస్ అయిందంటే ఎక్కువ ప్రాఫిట్, హై వాల్యూ ప్రొడక్ట్స్ తయారు చేయడంలో సింగపూర్ కింగ్ అయిపోయింది. సింగపూర్ అలా అడ్వాన్స్డ్ అవుతూ టూరిజం, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో టాప్గా నిలిచింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ నిర్మించారు. ఇప్పుడు చూసుకుంటే సింగపూర్ అత్యంత సేఫెస్ట్, క్లీనెస్ట్ మరియు బ్యూటిఫుల్ కంట్రీస్లో ఒకటి. ఇక్కడ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో లిటరసీ రేట్ 97%గా ఉంటుంది. అలాగే వరల్డ్లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ సింగపూర్లో ఉంది. ఇప్పుడు సింగపూర్ వరల్డ్లోనే ఎక్స్పెన్సివ్ సిటీస్లో ఒకటి. కరప్షన్ అండ్ క్రైమ్ ఇక్కడ చాలా తక్కువ. ఇక్కడ అడగకుండానే వైఫై కనెక్ట్ చేసుకున్నా, పబ్లిక్లో స్మోకింగ్ చేసినా, ఎక్కడ పడితే అక్కడ రోడ్ దాటినా, రోడ్ల మీద చెత్త వేయడం లాంటివి చేస్తే గట్టిగా ఫైన్ వేస్తారు. ఒక్కోసారి జైలుకు కూడా పంపిస్తారు. ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ కేసులో దొరికినట్లయితే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా $20,000 ఫైన్ వేస్తారు. ఇప్పటికీ ఎన్నో దేశాలు సింగపూర్ సిస్టమ్ని కాపీ చేస్తాయి. ఇలా కాపీ చేసినా కూడా ఏవి సింగపూర్లా తయారవలేకపోతున్నాయి. ఎందుకంటే ప్రజలందరినీ ఒకటిగా చేయడం, అలాగే కరప్షన్ జీరో చేయకపోవడమే దీనికి కారణం. సింగపూర్ని ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ కంట్రీగా మార్చాలని పీఎం లీ కలగన్నాడు. ఒకసారి ఆలోచించండి, ఒక 20 నుంచి 25 సంవత్సరాల క్రితం కనీసం తిండి కూడా దొరకలేనంత పేదరికం ఉన్న చోట అతను చాలా పెద్ద కల కన్నాడు. కల కండమే కాదు, వాటిని పూర్తి చేసి చూపించాడు. పీఎం లీ చెడు రాజకీయాలు చేయడానికి, అలాగే తన పదవి ఎవరైనా లాక్కుంటారేమో అని ఆలోచించేవాడు కాదు. ఈయన ముందు చూపుతో సింగపూర్ తన కాళ్ళ మీద తను నిలబడకపోతే దేశం మొత్తం నాశనం అయిపోతుందని మాత్రమే ఆలోచించాడు. ఆయన దేశం నాశనం అయిపోతుంటే పదవిని నేనేం చేసుకుంటానని మాత్రమే ఆలోచించాడు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు సింగపూర్ నుంచి వెళ్ళిపోతే సింగపూర్ యొక్క ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుందని బ్రిటిష్ వారిని వెళ్ళొద్దని బ్రతిమాలని ఇప్పుడు సింగపూర్ని ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేశాడు. దేశానికి మంచి చేయాలనుకునే వారి చేతిలో పవర్ ఉంటే ఏం చేయగలరు అనేదానికి ఇదొక నిదర్శనం మాత్రమే. సో ఈసారి ఓటేసేటప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే లీడర్ని ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.